హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు కనుక బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని పీసులు తిన్నా కూడా బోరు కొట్టదు. టమాటా చెప్పేసుకొని ఈ స్టైల్లో కనుక చేస్తే అసలు ఎన్ని పిల్లలు తింటారంటే అన్ని తింటారండి. ఎన్ని తిన్నా ఇంకా చేయమమ్మీ అనే వాళ్ళే ఉంటారు, అంత బాగుంటుంది. దీనికోసం ఒక 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత దీంట్లో కారం వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము, ధనియాల పొడి వేసుకుందాము. దీన్ని స్మాష్ చేసుకుందాం మొత్తం. ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని స్మాష్ చేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని టమాటాని కూడా కట్ చేసి పక్క పెట్టుకుందాము. వాటిని కూడా దీంట్లో వేసి స్మాష్ చేసుకుందాం. టమాటాలు కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నిటిని ఈవెన్గా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. సాల్ట్, కారం, ధనియాల పొడి, ఆకులు కూడా షేప్ కొంచెం మెత్తబడేటట్టు ఇట్లా అటు ఇటు కలిపితే ఒక ఈవెన్గా ఉంటాయి కదండి. ఇట్లా కలిపి తీసుకుందాము. ఇలా అంతా ప్రిపేర్ చేసుకుని పక్క తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని నెయ్యిలో వేయించి తీసుకుందాం. వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పీస్గా పెట్టుకొని వీటిని కాల్చుకుందాము. ఎన్ని పీసులు పడితే అన్ని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఎంత రోస్ట్ అవుతాయో అది ఆమ్లెట్ అంత టేస్ట్ ఉంటుంది. లోపల క్రిస్పీగా ఉంటేనే అది అంత టేస్ట్ ఉంటుందండి. పైన ఆమ్లెట్ కన్నా కూడా లోపలిది క్రిస్పీనెస్ ఉండటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా మంచిగా కాల్చుకొని వీటిని టర్న్ చేసుకుందాము. 2 సైడ్స్ కూడా మంచిగా కాలేటట్టుగా చూసుకుందాము. ఇలా కాలిని టర్న్ చేసుకుంటూ కాల్చుకుందాం. మరి హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం. వీటిని మనకి ఎన్ని అవసరం అయితే అన్ని కాల్చుకొని పక్క పెట్టుకుందాం. మధ్యలో నెయ్యి వేసుకుందాము. నెయ్యి లేకపోతే అవి బ్రౌన్ కలర్ మారిపోతాయండి. అందుకోసం మధ్యలో నెయ్యి వేసుకుంటూ చూసుకుంటూ నెయ్యి తక్కువ అయినప్పుడల్లా వేసుకుంటూ కాల్చుకుందాం. వీటిని ఇలా 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ వచ్చేటట్టుగా కాల్చి తీసుకుందాం. ఇంకా కొన్ని పీసులు కూడా కాల్చుకుందాం. ఇట్లనే తీసి పక్క పెట్టుకుందాం. అన్నీ అయిపోయినాయి కాల్చడం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా, ప్రిపరేషన్ అంతా కూడా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకుంటూ 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ సెకండ్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా పెట్టుకుందాము. సెకండ్ సైజ్ కూడా ఆమ్లెట్ని ఇలా మొత్తం రోస్ట్ చేసి పెట్టుకుందాం. ఆమ్లెట్ని దీన్ని కూడా టర్న్ చేసుకుందాం. కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలండి. హై పెట్టకుండా లోపల ఉడికేటట్టు ఉండాలి. ఉల్లిపాయలు ఆ టమాటాలు ఉన్నాయి కదా, అవి కొంచెం మెత్తబడేటట్టు ఉడకడానికి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కూడా నెయ్యి వేసుకుంటూ వాటిని కాల్చుకోవాలి. ఇలా అంతా నీట్గా కవర్ అయ్యేటట్టుగా వేసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకున్నాము. ఇట్లా రోస్ట్ కానిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. వీటికి ఇప్పుడు 2 టైమ్స్ రోస్ట్ అయినట్టు అవుతున్నాయి బ్రెడ్ ఆమ్లెట్. తింటూ ఉంటే వేడి తింటేనే చాలా బాగుంటుందండి. లోపల క్రిస్పీగా పైన ఆమ్లెట్ లాగా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఆమ్లెట్ కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించడం వల్ల మంచిగా ఉడికిపోయింది. ఇలా మనకి ఎన్ని పీసులు అవసరమైతే అన్నీ కాల్చుకొని పక్క పెట్టుకుందాం. ఇలా ఒకటి కాళ్ళు అన్నీ సైడ్కి వేసుకుందాం. మిగతాయి మళ్ళీ కాల్చుకుందాము. మిగతా పీసులు కూడా కాల్చుకుందాం. ఈ ఆమ్లెట్ బ్యాటర్ అంతా కూడా
ఇది కవర్ అయ్యేటట్టుగా టూ సైడ్స్ కూడా కవర్ కావాలండి. అట్లా నింపి కూడా పెట్టొచ్చు, కానీ అంత అదిగా మా పిల్లలకి ఇష్టం ఉండదు, చుట్టూ ఉండకూడదు, వాళ్ళకి మధ్యలోనే ఉండాలి. అందుకే నేను ఈ స్టైల్గా చేస్తాను. నేను టర్న్ చేసుకోవాలి. వన్ సైడ్ ఉడికిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేయాలి. ఇలా అన్ని పీసులు రెడీ అయిన తర్వాత ఇలా శాండ్విచ్ లాగా కట్ చేసుకుందాము. టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని కనుక టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.